టాప్ 5 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. 2025-26 అంచనా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి 23,93,13,385 రూపాయల ఆదాయం సమకూరగా, మెదక్ జిల్లాలోని ఏడుపైల వనదుర్గమ్మ ఆలయానికి 7.2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 93.87 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. దర్శన టికెట్లు, సేవల ద్వారా ఈ రాబడి వచ్చినట్లు దేవాదాయ శాఖ తాజాగా తెలిపింది. టీజీఎస్ఆర్టీసీ బండ్లగూడ డిపో నుంచి మే 21న గురువారం ప్రత్యేక వైజాగ్ యాత్ర మెట్రో డీలక్స్ బస్ రెడీ కానుంది. ఇక 4 రోజుల పాటు సాగే ఈ టూర్ లో అన్నవరం, అరసవెల్లి, శ్రీకూర్మం, సింహాచలం, బొర్ర గుహలు, వైజాగ్, విజయవాడ వంటి 7 ప్రాంతాలను సందర్శించవచ్చు. దీని టికెట్ ధర పెద్దలకు 4,000 రూపాయలుండగా పిల్లలకు 2,500 రూపాయలు. ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే భోజనం, వసతి అదనం, అలాగే పికప్ పాయింట్స్ చూసుకున్నట్లయితే నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్. మరిన్ని వివరాలకు డిపోను సంప్రదించగలరు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. ఇక మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే ఆమె తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా సంజయ్ అని ఆరోపించారు. ఇక ఇంత తీవ్రమైన కేసు నీరుగార్చే ప్రయత్నం చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని ఎల్బీ నగర్ కార్యకర్తల సమావేశంలో ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాధుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పటాన్చేరులో 39.5 డిగ్రీలు, రామచంద్రపురంలో 39.2 డిగ్రీలు, అమీన్పూర్ లో 38.8 డిగ్రీలు, గుమ్మిడిదల, జిన్నారంలో 38.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తేమ శాతం 33.4%గా ఉండటంతో ఉక్కబోత పెరిగింది. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళలో బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళంకు వెళ్లనున్నారు. రేపు తిరువనంతపురంలోని కేరళం నూతన సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్ర నాయకులు వెళ్లనున్నారు. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే. ఇది వాళ్ళ టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.